ప్రయిస్తాను. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రయిస్తాను. నిరీక్షణ. దేవుని యందని ఓపిక అనేది ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సరాల కొలది నిరీక్షించినటువంటి నిరీక్షణ దావీదుకి ఏం చేసిందంటే రాజుగా పట్టాభిషేకం చేసింది. దేవుని ప్రజల మీద రాజుగా పట్టాభిషేకం చేసింది. అంతకు ముందు బలవంతులైనటువంటి వారి చేత దేవుని కృప ఏం చేస్తా ఉన్నదంటే దావీదుకు పట్టాభిషేకం చేపిస్తా ఉంది. బలవంతులే దావీదుకు ఉన్నటువంటి వారు, దావీదుకి ముందున్నటువంటి వారు బలవంతులే. వాళ్ళ యొక్క బలం ఏమైపోయిందంటే దేవుని అందించినటువంటి నిరీక్షణ, ఆ విశ్వాసం అనేది పట్టాభిషిక్తుడయ్యే విధంగా దేవుని చేత కార్యాలను జరిగించింది. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ. ఆమేన్. విశ్వాసం అనేది మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవునికి విశ్వాసం అనేది దేవునికి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఆమె దేవుని అందించినటువంటి ఈ భయభక్తులు ఏమైంది అంటే మీదటికి మన జీవితాల్లో దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురావడమే కాకుండా ఎప్పటి నుంచి అయితే దేవుని యందు మన నిరీక్షణ నిలిపి ఆయన కొరకు కనిపెట్టుకోవడమో ఆ గడియ నుంచి ఆశీర్వదించబడేంత వరకు కూడా ఆయన సన్నిధి, ఆయన కాపుదల మనతో ఎప్పటికీ ఉంటుంది. ఆమె మనతో ఎప్పటికీ ఉంటుంది. దావీదు జీవితాన్ని ఒకసారి మనం చూస్తే బాలుడైనటువంటి దావీదు యుద్ధానికి పోతా ఉన్నాడు. ఇప్పుడు మనకు తెలిసి బాలుడు చిన్నపిల్లలు అని వస్తారంటే బిలో 18 ఇయర్స్, 18 సంవత్సరాల కంటే తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలు అని పిలువబడతా ఉంటారు. బైబిల్ ప్రకారంగా చూసుకుంటే 20 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని దేవుడు పెద్దల వరుసలో చేర్చమని మోషేకి సెలవిస్తాడు. దావీదు 20 సంవత్సరాలు వయసు రాకముందు నుంచి దేవుని చేత అభిషేకించబడి నిరీక్షణ కలిగి పోతూనే ఉన్నాడు. నిరీక్షణ కలిగి దేవునితో నడుచుకుంటూ పోతూనే ఉన్నాడు. లేఖనాలు చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేవి. యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో ఆ శత్రువు అయినటువంటి వాడేమో చిన్నతనం నుంచే ఆ యుద్ధంలో ఆరితేరినటువంటి వాడు. అంటే చిన్నతనం నుంచే యుద్ధంలో ఆరితేరినటువంటి మనుషుడు. ఆ శత్రువు అనేటువంటి వాడు చిన్నతనం నుంచే యుద్ధానికి సంబంధించినటువంటి విద్యలన్నిటిని నేర్చుకొని ఆరితేరున్నాడు. ఈ దావీదుకేమో అటువంటివి ఏవి కూడా వాడుక అనేది లేదు. అంటే వాటి గురించి అంతో ఎంతో తెలిసేమో కానీ వాటిని ఎప్పుడు కూడా వాడినటువంటి దాఖలాలు లేవు. ఈ మనుషుడు యుద్ధానికి పోతా ఉంటాడు. ఏది యుద్ధం చేయాల్సినటువంటి వయసు కూడా కాదు, కానీ యుద్ధానికి బయలుదేరుతా ఉంటాడు. ఆ చిన్నతనంలో దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసం మొదలుకొని దేవుని ప్రజలను పరిపాలన చేసేంత వరకు దేవుని ప్రజల మీద రాజుగా పట్టాభిషేకం చేయబడి దేవుని ప్రజలని పరిపాలించేంత వరకు ఎంతటి విశ్వాసాన్ని దేవునికి కనపరచి ఎంతగా దేవుని వైపు చూస్తూ నడిచి సంవత్సరాలని దేవునిలో గడిపిండో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
బాలుడుగా ఉన్నటువంటి మనుషుడు పెద్ద అవ్వటమే కాకుండా దేవుని ప్రజల మీద రాజుగా ఉన్నాడు. ఎంతటి నిరీక్షణ కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. లేఖనాన్ని చదువుకున్నట్లయితే మనకి తెలుస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు 5:4. దావీదు 30 ఏళ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. 30 సంవత్సరాల ప్రాయంలో రాజుగా పట్టాభిషేకం పొందుకొని, అంటే రాజుగా అభిషేకించబడిన తర్వాత 30వ ఏట రాజుగా పట్టాభిషేకం చేయబడినటువంటి ఆ గడియ నుంచి 40 సంవత్సరాల వరకు, అంటే 40 నుంచి 30 నుంచి 70 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం చేత నింపబడ్డాడు. అంతకుముందు బాలుడై ఉన్నటువంటి సమయం మొదలుకొని 30 సంవత్సరాల వరకు, అంటే దగ్గర 10 సంవత్సరాల పైన, 10 సంవత్సరాల పైన, ఒక కరెక్ట్గా చెప్పాలనుకుంటే 13-14 సంవత్సరాలు ఉంటాయి. 13-14 సంవత్సరాలు ఉంటాయి. ఈ 13-14 సంవత్సరాలు కూడా దేవుని మార్గమందు ఎన్నో శ్రమల గురించి, ఎన్నో కష్టాలకి, కడగండ్లకి మనుషులు నిలబడి ఆ దీవెన పొందుతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారందరి జీవితాల్లో 1, 2, 3, 4, 5 అంతే. ఈ 5 సంవత్సరాలు కూడా నిలబడేటువంటి వాళ్ళు చాలా ఉంటుంది. 5 అంటే 5 అనే కాదు, కొద్దిమంది అయితే 6 నెలలు సంవత్సరం, 6 నెలలు సంవత్సరం అంతే. ఈ సమయంలో వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఇక అంతే, నేనిటు నువ్వు అటు అంతే. దేవుడు వారి జీవితంలో వాళ్ళకి ఇష్టమైతే చేయాలి. దేవుడికి ఇష్టమైతే వీళ్ళు చేయటం కాదు, వీళ్ళకి ఇష్టమైతే దేవుడు చేయాలి. అప్పుడు నిలబడతారు, అప్పుడు దేవుడిలో నిలబడతారు. నిలబడి వీరి వల్ల దేవుడికి ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా అంటే ఏమీ ఉండదు. కాకపోతే మళ్ళా వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి కావాలి. జరగలే అనుకోండి, దేవుడిలో ఉండటం అనేది కళ. ఇక శ్రమలు అంటారా, ఆ శ్రమలో ఒక్కటి ఎదురుపడ్డా సరే ఇక దేవుడేమో నేను అన్నట్లుగా ఉంటారు. దావీదు జీవితంలో దేవుని ఉద్దేశము నెరవేర్చడం కొరకు దేవుడు దావీదుకు అభిషేకం చేస్తే, దేవుని ఉద్దేశము నెరవేర్చడం కొరకు దావీదుకి దేవుడు అభిషేకిస్తే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు సంవత్సరాలు తరబడి శ్రమలలో పడి దేవుని పట్ల ఆకలి కనిపెట్టుకొని దేవుని ఉద్దేశం నెరవేర్చడం కొరకు. కానీ ఇక్కడ మనం వారి యొక్క సొంత ఆలోచన అనేది నెరవేరకపోతే ఆయనేమో మేమెవరు, అప్పుడు ఆయనేమో మేమెవరు అన్నట్లు ఉంటారు. వీళ్ళ సొంత ఆలోచన, వీళ్ళకు ఉన్నటువంటి కోరిక దేవుడు నెరవేర్చకపోతే ఇలా ఉంటారు. కానీ అక్కడ దేవుడు పూర్తి విరుద్ధంగా, మనుషుల యొక్క ఆలోచనకి పూర్తి విరుద్ధంగా దావీదు ఉన్నట్లు కనపడతారు. అదే సమయంలో దేవుని ఉద్దేశము నెరవేర్చడమే కాకుండా కష్టాల గురించి నిలబడ్డాడు. కష్టాల గురించి దావీదు నిలబడ్డాడు దేవుని ఉద్దేశం నెరవేర్చడం కొరకు. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరు ఉంటారు? ఒకసారి అందరి ముందు నిలబడి మనం ఆలోచన చేసుకుంటే, ఇదే ఆలోచన మనకు వస్తే మనం ఉండగలుగుతామా అని ఆలోచన చేస్తే ఆలోచనలో అన్నీ విడిచిపెట్టుకోవాలి, దేవుని కోసమే బతుకుతాం అని
తీర్మానించుకునే వాళ్ళు మాత్రమే ఉంటామని చెప్పాలని మాట్లాడతారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఆలోచనలో పడతారు. దేవుని వాగ్దానాన్ని సర్విస్తూ ఉంది. మనుష్య రీతిగా ఉండటం, నాది అనేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో దానిని విడిచిపెట్టండి. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, దేవుని ఈరోజు వాక్య ధ్యానము కీర్తన 115:11 115:11 కీర్తన గ్రంథము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచును. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారులారా, మీరేం చేస్తారంటే దేవుని యందు నమ్మకం ఉంచండి. అప్పుడు మీ జీవితాల్లో ఏం జరుగుతుందంటే ఆయన ఉద్దేశించింది మాత్రమే జరుగుతుంది. లేఖనం ఎప్పుడైనా సరే మీరు ఒకసారి తనిఖీ చేయండి. ఒకసారి బాగా కొద్దిమంది జీవితాలను పరిశీలన చేయండి. వారి ఉద్దేశము దేవుడు నెరవేర్చుండా. దేవుని ఉద్దేశము వారి జీవితాల్లో దేవుడు వారు భయభక్తులు నిలిపి నమ్మిక ఉంచి సంవత్సరాలు తరబడి ఆయన వైపు చూస్తే నెరవేర్చుండా. ఒకసారి తనిఖీ చేయండి. అట్లాగే మీరు కనుక తనిఖీ చేస్తే, ఒకసారి మీరు కనుక పరిశీలనగా చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఆయన తీర్మానించిన తీర్మానంలో భయభక్తులు నిలిపి భయంతో భక్తితోటి వణుకుతా ఇట్లా ఆయన ఉద్దేశాన్ని హృదయంలో ఉంచుకొని నిరీక్షణతో కష్టాల గురించి సంవత్సరాల తరబడి ఎవరైతే దేవుడే జీవితానికి మార్గము మూలము, ఆయనే జీవితానికి మార్గం, ఆయనే జీవితానికి మూలం, మరొకటి లేదు అని ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని స్థాపించి ఆశీర్వదించినట్లు కనపడుతుంది, దీవించినట్టు కనపడుతుంది. మనం చదువుకున్నటువంటి దావీదు కూర్చున్న లేఖనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాము. రెండు లేఖనాలు చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 17 అధ్యాయం 33 తర్వాత 2 సమూయేలు గ్రంథము 5 అధ్యాయం 4 వీటిలో రాయబడినట్లుగా దావీదుకి ఏం జరుగుతూ ఉంటుందంటే, దావీదు జీవితంలో దేవుని ఆశీర్వాదం కనపడతా ఉంది. ఆయన నమ్మిక ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవునితో పాటు సంవత్సరాల తరబడి విశ్వాసంలో నిలిచినందుకు, దేవునితో పాటు విశ్వాసాన్ని దేవునికి చూపించుకుంటూ నడిచినందుకు ఆయనకు రావలసినటువంటి దీవెన ఆయన మీదకి వచ్చి పడ్డది. భయభక్తులు దేవునికి చూపించినందుకు ఈ స్థితిని కలిగి ఉందండి. ఆమె ఈ స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉంటేనే జీవితంలో ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ఆయన యందు నమ్మిక వచ్చినంత మాత్రాన మన హృదయంలోని మనకిష్టమైనటువంటివి నెరవేరుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఆయన ఉద్దేశం, ఆయన తీర్మానం ఉంటే మన జీవితంలో ఆయన తీర్మానించింది ఉంటే అది జరిగి తీరుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తీర్మానించింది ఆయన మాత్రమే నెరవేరుస్తాడు. మన హృదయాల్లో ఉన్నది అది మన చిత్తము, మన కోరిక, మన ఇష్టము, మన జీవితం అని మనము ఆలోచనలో పడి ముందుకు వెళ్తే ఆయన ఉద్దేశము ఒకవేళ మన జీవితంలో ఉన్నది ఆయన ఉద్దేశంలో లేదనుకోండి, ఎంత నమ్మిక ఉంచి ఎంతగా మనము పాకులాడినా ఉపయోగం ఉండదు. దావీదు జీవితము ముళ్ళబాటలో పడి నడిచింది, ముళ్ళ మీద పడి నడిచింది. ఆ పరిస్థితుల్లో దీవించబడ్డాడంటే కారణం ఏంటంటే ఆయన దేవుని యొక్క పని కొరకు అభిషేకించబడ్డాడు. దేవుని పనిలోనే శ్రమలని అనుభవిస్తూ
ఆయనకు భయభక్తులు చూపించు. అటువంటి స్థితిని కలిగి ఉందాం. ఆయన మీదనే భయభక్తులు, ఆయన మీదనే నమ్మకం. అప్పుడు ఆశీర్వాదం అనేది మన జీవితానికి కనబడుతుంది. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, నీ పవిత్ర లేఖనము సెలవిచ్చినట్లు నీ పరిశుద్ధమైనటువంటి నామమునందు భయభక్తులు నిలిపి నమ్మిక ఉంచినటువంటి వారందరి జీవితాల్లో పరలోకపు తండ్రి, నీవు తీర్మానించినటువంటి తీర్మానము దావీదు ఎడల జరిగించి, దావీదు యొక్క కష్టదినముల యందు దావీదుకు కృప చూపించి ఆశీర్వాదములకు కారకుడుగా నిలబెట్టినటువంటి పరిపూర్ణుడ, నీ పరిపూర్ణ చిత్తము నీ బిడ్డల జీవితాల్లో జరిగించినట్లు వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలో తోడుగా ఉండి, వారికి ఉన్నటువంటి ప్రతి బాధలో వారి పక్షముగా నిలబడి నీ చిత్తంలో సంపూర్ణముగా నీ బిడ్డల మీద జరిగించచ్చు, వారి జీవితాల్లో నీ పరలోకపు ఉద్దేశంలో స్థాపించచ్చు, వారిని తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని మరొక వారు నీ చిత్తము ఏమై ఉన్నదో ఈ పరిచర్యలో స్థాపించు, ఈ పరిచర్యను దీవెనకరంగా మార్చమని సమస్త మహిళలు నీకు ఆహ్వానించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప